ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం వాక్యముతోనూ దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడుతూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను తన బిడలైన వారందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఆయన కృపను పొందుకోవాలి, ప్రతిదినం ఆయన కాపుదల పొందుకోవాలి. ప్రతి ఉదయకాలం ఆ దినము దేవునితో మనం ప్రారంభించినట్లయితే దినమంతా కూడా దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుందండి. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని సన్నిధి కొరకు దినమంతి ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, దినమంతయు నీ కృపను మాకు తోడుగా ఉంచండి, దినమంతయు మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, దినమంతయు మా పనుల్లో మీ సహాయం కలుగు చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయన వాగ్దానముతోనూ ప్రార్థనతోనూ ఎవరైతే దినమును ప్రారంభించుకుంటారో వారిపై ఆయన దృష్టిని నిలిపే దేవుడు, వారిని కాపాడే దేవుడు, వారితో ఉండి వారిని నడిపించే దేవుడు అండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో ఆయన మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతోనూ యూదులతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రజలు పాపము చేసి అతిక్రమములు చేసి దేవుడు మా పాపములను జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుడు మా అతిక్రమములను జ్ఞాపకంలో ఉంచుకున్నారు గనుక మేము ఇక శోధింపబడమే మాకు శ్రమలే అని వారు తలస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, నేను మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోనను. మీరు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చారు, పశ్చాత్తాపంతో నా దగ్గర మొరపెడుతూ ఉన్నారు, మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు, నా దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నారు గనుక నేను మీ అతిక్రమములన్నిటినీ, మీరు నా మీద చేసిన తిరుగుబాటును, మీరు నా మీద చేసిన వ్యతిరేకతను, వీటన్నిటినీ కూడా నేను తుడిచివేస్తూ ఉన్నాను. నేను తుడిచివేస్తున్న నన్ను విడిచి మీరు తిరిగిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. నన్ను విడిచి నన్ను మహిమపరచడం మాని మీరు వేరే విశ్వాసాల తట్టు తిరిగి వారితో సహవాసం చేసి నన్ను అవమానపరిచిన ప్రతి సందర్భాన్ని కూడా నేను ఇక జ్ఞాపకం ఉంచుకోను, వాటిని నేను తుడిచివేస్తున్నాను, అతిక్రమములను నేను తుడిచివేస్తూ ఉన్నాను, మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోనని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఆయన రక్తములో కడగబడి ఆయన యొద్ద పాపక్షమాపణ పొందుకున్న తర్వాత వారు చేసిన అపరాధములను, వారు చేసిన అతిక్రమములను, పాపములన్నిటినీ కూడా ఆయన తుడిచివేసే దేవుడు, వాటిని మరలా ఆయన జ్ఞాపకం చేసుకొనరండి. కానీ చాలామంది క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడు నా పాపాన్ని క్షమించారో లేదో వాటిని ఆయన జ్ఞాపకంలో ఉంచుకోవడాన్ని బట్టే నాకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, నాకు ఈ శోధనలు కలుగుతున్నాయి, నా పట్ల కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నాయంటే దేవుడు నా పాపములను జ్ఞాపకములో ఉంచుకున్నారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ అతిక్రమములను నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ప్రభు కనికరమునే పొందుకుంటావు, మరలా వాటిని ఆయన జ్ఞాపకము చేసుకొని అంటున్నారు. నీ పాపములు ఆయన ఒకసారి తుడిచివేసిన తర్వాత ఈ తుడిచివేయబడిన పాపములు, తుడిచివేయబడిన అతిక్రమములను ఆయన జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాపములను క్షమించే దేవుడు, ఆయన పాపములను క్షమించే దేవుడు, వాటిని క్షమించి ఇక వాటిని మర్చిపోయే దేవుడు ఆయన. హల్లెలూయా. గనుక ఆయన యొద్దకు వచ్చి నీ బలహీనతలను, నీ అతిక్రమములను, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన నీ ఏ పాపము కూడా ఇంకా ఆయన జ్ఞాపకములో లేదు. ఆయన నిన్ను క్షమించి వేశానని ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా ఆయన
మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే ఆయన పాపములను క్షమించే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంటుంది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక పక్షవాయువు గలవానిని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎంట కూర్చుండి బోధిస్తున్నారని, అనేకులైన స్వస్థపరుస్తున్నారని తెలుసుకున్న వారు 4 వ్యక్తులు ఆయనను ఒక మంచం మీద పరుండబెట్టి ఆయన ఇంటి పైకప్పుని విప్పి ఆయన ఉన్న చోటుకి దించి వేసినట్లు అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అయితే వారి విశ్వాసమును చూచిన ఆయన ఆ పక్షవాయువు గలవాని యొక్క పాపములను మొదట ఆయన క్షమించి వేశారు. అక్కడ ఉన్నవారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఎందుకు ఇట్లు చెప్పుచున్నాడు, దేవదోషం చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడు అని వారి హృదయంలో వారు ఆలోచించుకుంటున్నారు. అయితే వారి హృదయంలో ఆలోచిస్తున్న ఆలోచనను దేవుడు తన ఆత్మ ద్వారా ఎరిగి, మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పుతూ ఆయన అంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి 10వ వచనంలో మనం చూస్తే, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. హల్లెలూయా. భూమి మీద పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉందండి? ఒక మనిషి కుమారుడిగా పరలోకము నుండి వచ్చిన నాకు మాత్రమే ఉంది తప్ప ఇక ఎవ్వరూ కూడా పాపములను తీసివేయలేరు, పాపములను తుడిచివేయలేరు, పాపములను క్షమింపలేరని ఇక్కడ ఖండితముగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, గనుక ఆయన మన పాపములను క్షమించే దేవుడు, వాటిని మరలా జ్ఞాపకము చేసుకొననని తన వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ మనకు కనిపిస్తుంటుంది. ఒక పరిసయ్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు భోజనమునకు పిలువబడినప్పుడు అక్కడకు ఆ స్త్రీ వచ్చి ఆమె పాపములన్నిటినీ కూడా ఒప్పుకుంటూ తన కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములను కడుగుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, కుమారుని పాపములు క్షమింపబడి ఉన్నాయి. నువ్వు విస్తారంగా నన్ను ప్రేమిస్తున్నావు గనక నీ విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవని అక్కడ స్త్రీతో చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనక ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే మన పాపములను క్షమించే అధికారం ఉంది. ఆయన ఒక్కరే మన పాపములను క్షమించగలవారు. ఆయన ఒక్కరే మన పాపములను తుడిచివేయగలిగిన దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చి నా పాపములను క్షమించు నాయనా అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి వారిని పరిశుద్ధపరిచి వారి పాపములన్నిటినీ కూడా తుడిచివేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి, పడమడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడని ప్రియదేవుని బిడ్డలారా కీర్తనలు 103:12 చరణంలో మనం చూస్తాం. ఏమండి, పడమటికి తూర్పు ఎంత దూరమో అది చాలా దూరం. అట్టి రీతిగా మనం ఆయన యొద్దకు వచ్చి మన పాపములను ఒప్పుకున్నట్లయితే, మన అతిక్రమములను మనం ఒప్పుకున్నట్లయితే మన పాపములను మనకి అంత దూరముగా ఆయన చేస్తానని, వాటిని ఆయన తుడిచివేస్తున్నానని తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మనం చదువుకున్నాం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోనను. హల్లెలూయా. ఆయన జ్ఞాపకము చేసుకొనని అంటున్నారు. అయితే క్రీస్తు రక్తములో కడగబడి ఆయన యొద్ద క్షమాపణ పొందుకొని ఆయన ప్రజలుగా జీవిస్తున్న వారు మరలా ఒకవేళ అదే పాపంలో మరలా చేస్తూ ఉన్నట్లయితే వారికి శిక్ష తప్పదని కూడా దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో మనం పాలివారమై మనం తప్పిపోయినట్లయితే అట్టి వారిని మారు మనస్సు పొందుట అసాధ్యమని ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా అక్కడ మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఒక్కసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనిపించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు క్షమించబడ్డావు, ఆయన రక్తములో కడగబడ్డావు, నీ పాపములు ఆయన క్షమించి వేశారు. అయితే వెలిగింపబడిన నీవు మరలా అదే తప్పులను చేస్తూ, మరలా అదే బలహీనతల్లో ఉంటూ, మరలా అదే పాపంలో నీవు ఉండినట్లయితే మరలా నేను నూతన పరచుట అసాధ్యమని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడిన మనము ఆయన మహిమపరిచే వారంగా, ఆయన అంటున్నట్లు నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండునన్న ఆయన మాటను బట్టి ఆయన పరిశుద్ధతను కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తానంటున్నారు, మళ్ళా ఆయన దీవిస్తానంటున్నారు. ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరు అతిక్రమములైతే తుడిచివేయబడ్డాయో వారిని ఆయన బిడలగా ఆయన చేసుకుంటున్నారు, ఆయనకు వారసులుగా ఆయన చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి మన పాపములను ఒప్పుకున్న మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని మన పాపములను క్షమించి మన అతిక్రమములను తుడిచివేసి మరలా జ్ఞాపకం చేసుకోనని తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నా ఈ మాటను నమ్మి నా పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇప్పుడు నేను క్రీస్తు బిడ్డను, నేను పరిశుద్ధ జనాంగములో ఉన్న సంతానములో ఉన్నానని విశ్వాసముతో ఆయన యొద్ద ప్రార్థన చేసినట్లయితే, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు మొరపెట్టినట్లయితే నీ పట్ల గొప్ప కార్యములను చేసి అద్భుతాలు చేసి నిన్ను గొప్పగా దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానంలో ఉన్న మాటను, ఈ వాగ్దానంలో ఉన్న ఆత్మీయ అర్థమును విశ్వసించి దానిలో ప్రతి ఒక్క దీవెనను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధుడానికి వందనాలు. పాపములను క్షమించుటకు అధికారము కలిగిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. తండ్రికి వందనాలు. మా పాపములను తుడిచివేసే దేవుడు ప్రభువానికి వందనాలు. మా పాపములను క్షమించే దేవుడునని, వాటిని మరలా నేను జ్ఞాపకము చేసుకున్నని మాట్లాడుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు విన బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రికి వందనాలు. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు బిడ్డలందరికీ దయచేయమని, ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన వస్తువుల ద్వారా వారి సర్వ శరీరములను తాకి అయ్యా ఉదయకాల సమయంలో పరిపూర్ణమైన ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతి తోడే ఉండండి. ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదలు ఉంచండి. దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీ సన్నిధి, నీ కాపుదల, నీ కృపను అనుగ్రహించమని, దినమంతి కాపాడమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాటిని యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి, మీ కాపుదల ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.